జల్ జంగల్ జమీన్ కోసం గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆదివాసీల స్వయం పాలన కోసం ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచి అమరుడైనటువంటి కొమురం భీమ్కి వారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ కొమురం భీమ్ అంటేనే ఒక స్ఫూర్తి, స్వయం పాలన కావాలని ఆ రోజు ఉన్నటువంటి నైజాం డైనస్టీకి వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల దమన నీతికి నిరసనగా తమ ప్రాంతంలో తమదే రాజ్యం కావాలని, తమ భూముల మీద తమకే హక్కు కావాలని, తమ అటవీ మీద తమకే హక్కు కావాలని ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక వీరోచితంగా 12 సంవత్సరాల పాటు పోరాడినటువంటి గొప్ప నేత కొమురం భీమ్. అందుకే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు స్వయం పాలన కోసం ఆనాడు కొమురం భీమ్ ఉద్యమం చేస్తే అదే స్వయం పాలన కోసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. అందుకే కొమురం భీమ్ ఆశయాల్ని ఇవాళ దేశమంతా కూడా కొమురం భీమ్ కేవలం ఒక జోడన్ ఘాటే కాదు, ఇవాళ ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో గిరిజనులు చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలలో కొమురం భీమ్ స్ఫూర్తి ఉందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కొమురం భీమ్ చరిత్రని ఆనాడున్నటువంటి పాలకులందరూ కూడా దాన్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు కొమురం భీమును తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా మేము వారిని సన్మానించుకొని కొమురం భీమ్ చరిత్రను భావి తరాలకు అందాలని అక్కడ మ్యూజియం ఏర్పాటు కానీ, జిల్లా ఏర్పాటు కానీ, అట్లాగే సిలబస్లో కూడా కొమురం భీముకు సంబంధించినటువంటి పాఠ్యాంశంలో పుస్తకంలో పెట్టడం కానీ చేసినటువంటి గొప్ప చరిత్ర కొమురం భీముది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజనుల మీద, ఆదివాసీల మీద కపట ప్రేమ నటిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు రిజర్వేషన్లలో పెద్ద ఎత్తున గిరిజనులకి, ఆదివాసీలకి, బీసీలకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని 29 జీవో రద్దు చేయమని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నదో కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంద్రవెల్లిలో కొమురం భీమ్ స్ఫూర్తితో ఇంద్రవెల్లిలో జల్ జంగల్ జమీన్ కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి సభ పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఆ రోజు తీవ్రమైనటువంటి దమనకాండను విధించి వందలాది మంది గిరిజనులని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా గిరిజనుల మీద, ఆదివాసీల మీద కపట ప్రేమ ఒలకబోస్తూ ఉన్నది. అందుకే ఇలా కొమురం భీమ్ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ తమ తాండాలో తమదే రాజ్యం కావాలని ఇలా అనేక మంది గోండు నాయకులకి, అలాగే అనేక మంది ఆదివాసీలకు కూడా ఇలా గోండుగూడాల్లో సర్పంచ్ అయ్యేటువంటి అవకాశం, తమ గ్రామంలోనే తమదే రాజ్యం కావాలని వాళ్ళు ఏనాడైతే కొమురం భీమ్ నినాదం ఇచ్చిండో ఆ నినాదాన్ని నిజం చేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే కొమురం భీమ్ ఒక ఆదివాసులకే కాదు, సమానత్వం కోసం పోరాడేటువంటి వాళ్ళకి, హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళకి, స్వయం పాలన కోసం పోరాడేటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి నిర్బంధం చేస్తే దాన్ని ఎట్లా ప్రతిఘటించాలో ఇలా భారతదేశానికి, ప్రపంచానికి చూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు కొమురం భీమ్. అందుకే కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కొమురం భీమ్.